నెక్స్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ స్పెషల్ ఫంక్షన్స్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది యూనిట్ 1 లో ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ of Hermite polynomial. Hermite polynomials. Orthogonal properties of Hermite polynomials. Hermite polynomials యొక్క orthogonal property. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తారంటే show that the Hermite polynomial క్వశ్చన్ రాసుకోండి. Show that the Hermite polynomial is orthogonal over minus infinity to infinity with respect to weight function e power minus x square. ఇలా ఇవ్వచ్చు లేదా ఇంకెలా ఇవ్వచ్చు అంటే prove that integral minus infinity to infinity e power minus x square hn of x into hn of x is equals to dx is equals to 0 if n naught is equals to m. Root pi into 2 power n into n factorial if n is equals to n. ఇదే క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎలా వచ్చింటే prove that integral minus infinity to infinity e power minus x square into hn of x into hm of x is equals to 2 power n into n factorial into root pi into delta mn అని వచ్చు. డెల్టా nn nn ఇలా ఇన్ని రకాలుగా అడగచ్చు క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్ 99% పడతాయి. ఒకటి జనరేటింగ్ ఫంక్షన్ ప్రూఫ్, 2 రికరెన్స్ రిలేషన్స్ ప్రూఫ్, 3ది ఆర్థోగోనల్ ప్రాపర్టీ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఏంటంటే షో దట్ హెర్మైట్ పాలినామియల్ ఆర్థోగోనల్ అంటే హెర్మైట్ పాలినామియల్ ఈ ఫంక్షన్ దగ్గర 90 డిగ్రీస్ చేస్తుందని అర్థం. ఆర్థోగోనల్ అంటే ఏంటి? 90 డిగ్రీస్. So show that the Hermite polynomial are orthogonal over minus infinity to infinity. Minus infinity నుంచి ఇన్ఫినిటీకి మనం తీసుకున్నప్పుడు e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ దగ్గర ఆర్థోగోనల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇదే ఎలా ఇస్తారంటే ఇగో చూడండి, ఇదే క్వశ్చన్, 2 క్వశ్చన్లు ఒకటే. హెర్మైట్ పాలినామియల్ ఆర్ ఆర్థోగోనల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీకి విత్ రెస్పెక్ట్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ దగ్గర 0 వాల్యూ. ఎప్పుడు 0? n వాల్యూ m వాల్యూ సమానం కానప్పుడు. ఇక్కడ ఈ n m సమానం కాకపోతే 0 అని, n m ఈక్వల్ అయితే రూట్ పై ఇంటూ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టర్ మనం ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఇలా ఇచ్చినా ఈ క్వశ్చన్ మనం ప్రూవ్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ hn of x into hm of x is equals to 2 power n into n factorial into root pi into delta nm. ఇదంతా క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ ఏంటంటే షో దట్ ది హెర్మైట్ పాలినామియల్ ఆర్ ఆర్థోగోనల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అలానే అడగచ్చు. Prove that minus infinity to integral over minus infinity to infinity e power minus x square into hn of x into hm of x dx equal to 0. ఎప్పుడు 0 అవుతుంది? n వాల్యూ సమానం కానప్పుడు 0, 2 సమానం అయినప్పుడు రూట్ పై ఇంటూ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టర్ మనం ప్రూవ్ చేయాలి. అదే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ hn of x into hm of x వాల్యూ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ 2 ఒకటి ఇంటూ రూట్ పై
దీని బదులు డెల్టా ఎన్ అని తీసుకోండి. డెల్టా ఎన్ఎం అంటే క్రొనానికల్ డెల్టా అంటాం దీన్ని. సో ఈ డెల్టా వాల్యూ కూడా అప్పుడు చెప్తాను, ప్రూఫ్ ఇప్పుడు క్వశ్చన్ రాస్తాను. చాలా ఇంపార్టెంట్, చెప్తున్నప్పుడే శ్రద్ధగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, అర్థమవుతుంది. అర్థమైందమ్మా? సో చూడండి, ప్రూఫ్ చేస్తాం దీనికి. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయవలసింది ఇంటిగ్రల్ -∞ టు +∞ e పవర్ -x² hn(x) ఇంటూ hn(x). అంటే మనం 2 హెర్మైట్ పాలినామియల్స్ తీసుకోవాలి. తీసుకున్నాము, తీసుకుని ఆన్సర్ 0 రావాలి. ఎప్పుడు రావాలి? n వాల్యూ సమానం కానప్పుడు 0 రావాలి. సమానం అయినప్పుడు √π ఇంటూ 2 పవర్ అనేది n ఫ్యాక్టర్ రావాలి. సో దీనికోసం మనం 2 హెర్మైట్ పాలినామియల్స్ జనరేటింగ్ ఫంక్షన్స్ తీసుకోవాలి. ఎలాగో చూడండి, ప్రూఫ్ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు వింటున్నప్పుడే వచ్చేయాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం by using generating function సో జనరేటింగ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? జనరేటింగ్ ఫంక్షన్ e పవర్ 2tx minus t² is equals to summation n running from 0 to infinity hn(x) into t పవర్ n by n ఫ్యాక్టోరియల్. ఇది జనరేటింగ్ ఫంక్షన్, అవునా? దీన్ని మనం అనుకోండి. హెర్మైట్ పాలినామియల్ hn(x) తీసుకున్నప్పుడు e పవర్ 2tx minus t² equal to summation n running from 0 to infinity hn(x) into t పవర్ n by n ఫ్యాక్టోరియల్. ఇంకో ఫంక్షన్ hm(x) కూడా తీసుకుందాం ఇక్కడ. సో మళ్ళీ బై యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ hm(x) తీసుకుందాం. ఈసారి ఈ పవర్, ఈసారి వేరియబుల్ మారుద్దాం, t బదులు s రాసుకుందాం. వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో 2sx minus s² is equals to summation, ఈసారి m తీసుకుందాం, m running from 0 to infinity hn(x) into s power n by n ఫ్యాక్టోరియల్. దీన్ని m ఫ్యాక్టోరియల్, s పవర్ m by m ఫ్యాక్టోరియల్. దీని ఈక్వేషన్ 2 అనండి. అలా మనం జనరేటింగ్ ఫంక్షన్స్ తీసుకోవాలి. సో hn(x), hm(x). ఇక్కడ జనరేటింగ్ ఫంక్షన్ బట్టి ఫార్ములా ఏం చెప్పచ్చు? e పవర్ 2tx minus t² equal to summation n running from 0 to infinity hn(x) into t to the power of n by n ఫ్యాక్టోరియల్. దీన్ని 1 అనుకోవాలి. అలాగే బై యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ e పవర్ 2sx minus s² equal to summation m running from 0 to infinity hn(x) into s పవర్ n by n ఫ్యాక్టోరియల్. జస్ట్ మనం వేరియేషన్ చూడండి, ఇక్కడ వేరియబుల్ t తీసుకున్నాం, ఇక్కడ s తీసుకున్నాం, ఇక్కడ n వాల్యూ తీసుకుంటే ఇక్కడ m వాల్యూ తీసుకున్నాం. 2 హెర్మైట్ పాలినామియల్స్ తీసుకున్నాం, జనరేటింగ్ ఫంక్షన్స్ రాసాం. ఇప్పుడు దాకా మనం చేసింది అది. అర్థమైందా? మనం ప్రూవ్ చేయవలసింది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 జనరేటింగ్ ఫంక్షన్కి ఇలాగా రాస్తాం. అలా జస్ట్ మనం డెరివేషన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ దాకా అర్థమైంది కదా అందరికీ? జనరేటింగ్ ఫంక్షన్స్ తీసుకున్నాం. సో ఈ జనరేటింగ్ ఫంక్షన్ ఇప్పుడు ఏం చేద్దామంటే 2 మల్టిప్లై చేద్దాం, 1 into 2 చేద్దాం. ఏం చేద్దాం? 1 into 2 అంటే ఇక్కడ చూడండి, ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, అంతే కదా? సో 1 into 2, సో 1 into 2 చేద్దాం. ఎంప్లాయీస్ జాగ్రత్తగా వినండి. సో 1 into 2 ఈ 2 మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమొస్తుందా? సమ్మేషన్ n running from 0 to infinity hn(x) into t power n by n factorial into summation m running from 0 to infinity hn(x) into s power n by n factorial కదా. 2 మల్టిప్లై చేస్తే దీన్ని డైరెక్ట్గా ఎలా రాసేవచ్చు అంటే సమ్మేషన్ ముందు రాసింది,
summation n running from 0 to infinity, summation m running from 0 to infinity, hn of x into hm of x, hn of x into hm of x by n factorial into m factorial into ఇంకేమున్నాయి t power n into s power m అలా డైరెక్ట్గా రాసేయచ్చు. చూసారా, సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, సమ్మేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, hn of x into hm of x, t power n into s power m by n factorial into m factorial అలా రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు LHS రెండు మల్టిప్లై చేయండి. చేస్తే e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఇంటూ e పవర్ 2sx మైనస్ s స్క్వేర్. LHS RHS మల్టిప్లై చేసాము, LHS మల్టిప్లై చేసాం, అట్లాగా రాస్తాం. అర్థమైందా మల్టిప్లై చేయడం? రాయండి. సో స్టెప్ బై స్టెప్ రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Next step, that implies summation m running from 0 to infinity, summation m running from 0 to infinity, hn of x into hm of x whole by n factorial into m factorial into t power n into s power m is equals to, ఇక్కడ బేసిస్ ఈక్వల్ కదా, పవర్స్ యాడ్ చేయాలి. e to the power of 2tx minus t square plus 2sx minus s square. అర్థమైందా? ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే మనకి ఆన్సర్లో ఏముంది, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది చూడండి. మనం ప్రూవ్ చేయవలసినట్టు ఉందో అందువల్ల మనం ఏం చేద్దామంటే రెండు వైపులా ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేద్దాము. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలన్నమాట. అంటే ఏం రాయాలంటే మల్టిప్లై బోత్ సైడ్స్ with e to the power of, multiply both sides with e to the power of minus x square and taking integral over minus infinity comma infinity. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీకి ఇంటిగ్రల్ తీసుకుని ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో రెండు వైపులా మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమొస్తుందా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సమ్మేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, సమ్మేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ ఎక్స్ ఇంటూ hm ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ m ఇంటూ s పవర్ m ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా అంతే, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2tx మైనస్ t స్క్వేర్ ప్లస్ 2sx మైనస్ s స్క్వేర్. అలా రెండు వైపులా ఏం చేసాం, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసాం, జస్ట్ అంతే, అక్కడ దగ్గర అయింది. సార్ సో ఇక్కడ దాకా అర్థమైందా అందరికీను? జస్ట్ మనం మల్టిప్లై చేసాం అంతే, ఇంటిగ్రల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఇది అందరికి వచ్చేయాలి ఖచ్చితంగా, పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా చేస్తున్నాం మనం, డిఎక్స్ రాద్దాము. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కదా, అందువల్ల కాన్స్టెంట్స్ అని బయట తీసుకొచ్చాం. దీని ఇంకా ఏం రాయొచ్చు అంటే సమ్మేషన్ ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, సమ్మేషన్ m running from 0 to infinity integral over minus infinity to plus infinity e power minus x square into hn of x into hm of x by n factorial into m factorial into t power n into s power n dx.
ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డిఎక్స్ రాసుకోండి, ఇంటిగ్రేట్ చేసాం కదా, ఇజ్ ఈక్వల్స్ టు మనం ఓన్లీ ఇంక ఎల్హెచ్ఎస్ మనం ఎలా వదిలేద్దాం, లాస్ట్ రాసుకోవచ్చు, ఆర్హెచ్ఎస్ని సింపుల్గా చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా, పవర్స్ యాడ్ చేయండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ పవర్స్ యాడ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2dx మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్. అర్థమైందా లేదా? సో జస్ట్ మనం ఎల్హెచ్ఎస్ అలా రాయిస్తాం, కాకపోతే ఈ ఇంటిగ్రల్ అలా పంపించాము, కాన్స్టెంట్స్ సమ్మేషన్ బయట తీసుకొస్తాం. తర్వాత ఇక్కడ అంటే ఇంకా మనం ఎల్హెచ్ఎస్ని కలపం, ఓన్లీ ఆర్హెచ్ఎస్ని రాసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2tx ప్లస్ 2sx ఈ రెంట్లో మైనస్ కామన్ తీస్తే టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అలా. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2tx ప్లస్ 2sx మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంటిగ్రల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఇక్కడ దాకా మనం విడగొట్టేద్దాం, ఇక్కడ దాకా రాస్తాం. ఇక్కడ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు జాగ్రత్తగా ఉంది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండు ఏం కామన్ తీయచ్చు, 2x కామన్ తీసింది టీ ప్లస్ ఎస్. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉండాలి, అప్పుడు ఫార్ములాలోకి వస్తుంది. ఏ స్క్వేర్ అంటే ఏ బదులు ఎక్స్ ప్లస్ 2ab బి బదులు టీ ప్లస్ ఎస్. కాబట్టి మనం ఏం చేద్దామంటే టీ ప్లస్ ఎస్ తోటి హోల్ స్క్వేర్తో ప్లస్ చేసి మైనస్ చేద్దాం, మైనస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్. ఇది ఎలా రాస్తాం, మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అలా. అర్థమైంది? ఎందుకు ఎలా చేసామంటే ఇక్కడ దాకా మనకి ఫార్ములాగా వచ్చేస్తుంది. ఫార్ములా ఏంటి, ఈ రెండు ఫార్ములాలు తీసుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ మైనస్ బి స్క్వేర్, మైనస్ కామన్ తీసండి. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఎలా రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం, అక్కడ రూట్స్ రాయండి, అక్కడ దాకా రాస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు దీన్ని ఎలా రాద్దామంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ మనం ఇక్కడ 1 2 3 మూడిట్లో మైనస్ కామన్ తీసింది ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ టీ ప్లస్ ఎస్ దీంట్లో మైనస్ కామన్ తీసింది ప్లస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్. అది మైనస్ కామన్ తీసేస్తాం, ఇగో దీంట్లోంచి ఇగో దీంట్లోంచి మైనస్ కామన్ తీస్తాం. ఇంకేమైంది ఇక్కడ ప్లస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. డిఎక్స్ మీరు రాసుకుంటూ ఉండాలి, ఇంటిగ్రల్ ఉంటే డిఎక్స్ ఉండాలి కదా, అది రాసుకుంటారు. అర్థమైంది? ఏం చేసాము, ఇగో మైనస్ 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 కామన్ తీస్తాం, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ టీ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇటు ద పవర్ ఆఫ్ చూడండి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏమన్నా రాయొచ్చు, ఎక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్. అలాగే మైనస్ కామన్ ఆల్రెడీ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ బదులు ఎక్స్ ఉంది, బి బదులు టీ ప్లస్ ఎస్ ఉంది ఇంటూ ఇక్కడ దాకా ఈ కొట్టదు ఈ పవర్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇక్కడ దాకా ఈ కొట్టండి, ఈ పవర్ ఇక్కడ దాకా రాయండి, ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటూ ఈ పవర్ అని రాయొచ్చు. ఎందుకంటే మళ్ళీ బేసిస్ ఈక్వల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది, చూడండి వస్తుంది డిఎక్స్. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టెప్లో
that is equals to integral minus infinity to plus infinity e to the power of minus of x minus t plus s whole square into e to the power of a plus b whole square t square plus s square plus 2ts minus into plus minus t square minus s square. अब t square cancel, s square cancel, e power 2ts మిగులుతుంది అవునా. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆఖరికి నెక్స్ట్ స్టెప్ కానీ e పవర్ 2ts మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, ఇక్కడ ఎక్కడ x లేదు కాబట్టి ఈ e టు ద పవర్ ఆఫ్ 2ts బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి. సో e టు ద పవర్ ఆఫ్ 2ts కాన్స్టెంట్, ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e టు ద పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ x మైనస్ t ప్లస్ s హోల్ స్క్వేర్, ఇంకేం మిగిలిన dx. ఇక్కడ e పవర్ 2ts మిగిలింది, e టు ద పవర్ ఆఫ్ 2ts లో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి x లేదు కాబట్టి ఇంటిగ్రల్ బయటకు తీసుకొచ్చేస్తాం కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ దాకా ఓన్లీ మనం ఆర్హెచ్ఎస్నే సింప్లిఫై చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఏమైనా? ఇక్కడ ఇంకో స్టెప్ రాయక మామూలు రాయలేదు ఎందుకని ఈ పవర్ 2ts అది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ బయటకు వచ్చేస్తుంది. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ హోల్ స్క్వేర్ డిఎక్స్, అలా లాస్ట్కి డిఎక్స్ రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, నెక్స్ట్ మనం ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ని వై అనుకుంటాం. లెట్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు వై. చూడండి, ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ని వై అనుకుంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు సమ్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఎక్స్కి డిఎక్స్ అవుతుంది, టీ కాన్స్టెంట్ 0, ఎస్ కాన్స్టెంట్ 0 ఇజ్ ఈక్వల్స్ టు డివై. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ వేరియబుల్ పి. సమ్ వేరియబుల్ చేసామనుకోండి, ఎక్స్కి డిఎక్స్, టీ కాన్స్టెంట్ 0, ఎస్ కాన్స్టెంట్ 0, వై వేరియబుల్ డివై. సో డిఎక్స్ ఈక్వల్ డివై. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందమ్మా, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2ts ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ ఎస్ ఏమనుకున్నాం, వై కదా అనుకున్నాం, ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై. అలా మనం సబ్స్టిట్యూట్ చేసాం. డిఎక్స్ బదులు డివై రాయాలి, ఎక్స్ మైనస్ ఆఫ్ టీ ప్లస్ ఎస్ బదులు వై రాయాలి, సబ్స్టిట్యూట్ చేసేసాం. అర్థమవుతుంది ఏమైనా? సో ఏం చేసామమ్మా, ఈ పవర్ 2ts ఇంటూ సబ్స్టిట్యూషన్ ఎలా చేసాం, ఎక్స్ మైనస్ ఆఫ్ టీ ప్లస్ ఎస్ బదులు వై అనుకున్నాము, డిఎక్స్ ఈక్వల్ టు డివై అయింది. డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిఎక్స్ బదులు డివై రాయాలి, ఎక్స్ మైనస్ ఆఫ్ టీ ప్లస్ ఎస్ బదులు వై రాయాలి. అలా రాసాం, అక్కడ రాసాం. సో అర్థమైంది. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి, ఈ వాల్యూ బై గాసియన్ ఇంటిగ్రల్, దీని ప్రూఫ్ ఉంది, అది మీకు అక్కర్లేదు ప్రస్తుతానికి. బై గాసియన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ డివైని రూట్ పై అని రాయొచ్చు. దీన్ని మనం గాసియన్ ఇంటిగ్రల్ అంటాం. మీకు నేను ఈ ప్రూఫ్ అక్కర్లేదు, ఒకవేళ ఏమైనా వస్తే చెప్తానండి. సో గాసియన్ ఇంటిగ్రల్ ప్రకారం ఫార్ములా ఇది, మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ డివైని మనం రూట్ పై అని రాయొచ్చు. అది ఫార్ములా అన్నమాట. అంటే దీనివల్ల మొత్తం రూట్ పై అని రాయొచ్చు. అర్థమైందా? రాస్తాం. బై గాసియన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు రూట్ పై. అంటే దీనివల్ల మనం రూట్ పై అని రాయొచ్చు. అర్థమైందమ్మా? దేర్ ఫోర్, సో ఈ ఆన్సర్ ఏమొచ్చింది, దేర్ ఫోర్ ఈ పవర్ 2ts ఇంటూ రూట్ పై. దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2ts ఇంటూ రూట్ పై. అలా మనం ఆర్హెచ్ఎస్ సింప్లిఫై చేసాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఇప్పుడు మొత్తం కలిపి రాసేద్దాం. దేర్ ఫోర్ ఈ పవర్ 2ts ఇంటూ రూట్ పై మొత్తం కలిపి రాయలేదు. అర్థమైందమ్మా? సో రఫ్ చేస్తున్నాం చూడండి.
దేర్ఫోర్ మొత్తం కలిపి ఏమొచ్చింది సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e to the power of minus x square into hn of x into hm of x by n factorial into m factorial into t power m into s power m t power m into s power m is equals to ఆన్సర్ ఏమొచ్చింది మరి ఏమొచ్చింది ఆన్సర్ e పవర్ 2ts ఇంటూ రూట్ పై అలా మనకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రూట్ పై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x to the power of n by n factorial ఇది ఫార్ములా సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ n by n factorial ఈ పవర్ x ఫార్ములా మరి ఇది ఈ పవర్ x రూపంలో ఉంది అంటే ఇది చెప్పండి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఈ పవర్ x వల్ల 2ts ఉంది సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఏమొస్తుంది x పవర్ n అంటే 2ts హోల్ టు ద పవర్ ఆఫ్ n బై n ఫ్యాక్టోరియల్ అన్న ఫార్ములా అర్థమైందా. సో ఇక్కడ ఏమొస్తుంది అర్థమైందా ఈ ఫార్ములాలో ఈ పవర్ x ఫార్ములా సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ x బదులు 2ts తీసుకోవాలి. అర్థమైందమ్మా ఈ ఫార్ములా రఫ్లో రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో అర్థమైందమ్మా నెక్స్ట్ ఏం రాయొచ్చు రూట్ పై ఇంటూ సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity దీని ఏమన్నా రాయొచ్చు 2 పవర్ n t పవర్ n s పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇదంతా దేని వాల్యూ ఇంటిగ్రేట్ సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఇంటిగ్రేట్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn of x into hm of x whole by n factorial into m factorial into t power n into s power m. అర్థమైందా ఇప్పుడు ఇక్కడ రెండు కేసులు తీసుకోవాలి. కేసు 1లో m వాల్యూ సమానం కాదని తీసుకోండి. ఫర్ సపోజ్ కేసు 1 ఇక్కడ అర్థమైందా మీకు రూట్ పై ఇంటూ సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity 2 పవర్ n t పవర్ n s పవర్ m by n ఫ్యాక్టోరియల్ ఇది ఇవ్వలేదు RHS వాల్యూ ఇది m కదా పవర్ m ఒకవేళ m వాల్యూ సమానం కాదనుకోండి అప్పుడు ఏమొస్తుంది t పవర్ n s పవర్ m ఇది t పవర్ n s పవర్ n రెండు కోషెంట్లు ఈక్వల్ కాదు కాబట్టి కోషెంట్స్ నాట్ ఈక్వల్ కాబట్టి దీని వాల్యూ 0 అవుతుంది. అంటే మనం t పవర్ n s పవర్ m కోషెంట్ కంపేర్ చేసాం అనుకోండి అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ n వాల్యూ సమానం కాదనుకోండి అది ఇది t పవర్ n s పవర్ m ఇది t పవర్ n s పవర్ m మరి t పవర్ n s పవర్ m యొక్క కోషెంట్ ఇక్కడ లేదు కాబట్టి 0 అది రాసుకుని అక్కడ రాయని చెప్తాను. సో కేస్ 1 ఇక్కడ దాకా రాశారమ్మా రఫ్ చేస్తున్నాను. సో కేస్ 1లో మనం ఏం చేయాలంటే కేస్ 1 ఫర్ n నాట్ ఈక్వల్ టు m నాట్ ఈక్వల్ టు n అప్పుడు కంపేరింగ్ t power n into s power m quotients on both sides రెండు వైపులా t power n into s power m quotient కంపేర్ చేయాలి. ఇప్పుడు ఉందా quotient లేదు t power n into s power n ఉంది కాబట్టి ఈ quotient ఎంత లేదు కాబట్టి 0 అంటే మనం quotient రాద్దాం ఓన్లీ. అర్థమైందా రైట్.
సో ఓన్లీ మనం ఈ ఒక్క టర్మే రాస్తాం కోషెంట్, మొత్తం రాయట్లేదు, ఎందుకంటే మన సమ్మేషన్కి రాయట్లేదు. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ ఒక్క కోషెంటే మనం రాస్తాం, అవునా కదా? కాబట్టి ఈ ఒక్క కోషెంటే మనం రాస్తున్నాం కాబట్టి రెండు వైపులా కంపేర్ చేసినప్పుడు ఓన్లీ కోషెంట్ రాద్దాం. కోషెంట్ ఏమొస్తుంది? టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ కోషెంట్ ఇక్కడ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ వస్తుంది. కోషెంట్ ఓన్లీ కోషెంటే. సో కోషెంట్ ఏమొస్తుంది అప్పుడు 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్. సో 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్. అది కోషెంట్. 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఉంది కాబట్టి డిఎక్స్ రాస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఎస్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎం లేదు కాబట్టి 0. అది ఫర్ ఎం నాట్ ఈక్వల్ టు ఎన్ దిస్ వాల్యూ 0. ఇప్పుడు 1/n ఫ్యాక్టోరియల్ ఎం ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ కదా, కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఆ దగ్గర తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది. దేర్ఫోర్ కన్క్లూజన్ ఏం రాయొచ్చు? అర్థమైందా ఏమైనా? ఫర్ ఎం నాట్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎం వాల్యూ సమానం కానప్పుడు టీ పవర్ ఎం ఇంటూ ఎస్ పవర్ ఎం కోషెంట్ ఇక్కడ ఉండదు కాబట్టి 0. సో ఇక్కడ ఓన్లీ కోషెంట్ తీసుకున్నాం కాబట్టి 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఎన్ నాట్ ఈక్వల్ టు ఎం. అర్థమైంది? ఇప్పుడు ఈ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఎం ఫ్యాక్టర్ అంటే తీసుకెళ్ళిపోండి, ఇక్కడ భాగిస్తుంది కదా, అవతలకైతే గుణిస్తుంది, మళ్ళీ 0 అయిపోతుంది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, అక్కడ దగ్గర రాయండి, అయిందా? సో చూడండి, ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం, ఇది ఇంకా రాస్తే ఈ దగ్గర తీసుకెళ్ళిపోండి. దేర్ఫోర్ కంటిన్యూషన్ ఏమవుతుంది? మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ నాట్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ దాకా రాసుకోవడానికి కేస్ 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. కాదు చూడండి, ఇదే ప్రూవ్ చేయాలి మనం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ ఇంటూ 0 ఫర్ ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం. ఇప్పుడు కేస్ 2 చేద్దాం. ఇలాగ రాస్తాం. ఇప్పుడు కేస్ 1లో కేస్ 2 ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఫర్ ఎన్ నాట్ ఈక్వల్ టు ఎన్. కేస్ 2 ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. కేస్ 2 ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంకి ఇక్కడ ఎస్ పవర్ ఎన్ ఉంది, ఎస్ పవర్ ఎం ఉంది. సో ఎం ఈక్వల్ టు ఎన్ కదా, అంటే ఏమవుతుంది? ఎస్ పవర్ ఎన్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా ఎస్ పవర్ ఎన్ ఉంది. రేపు కంపేరింగ్, ఇప్పుడు ఏం చేయాలి మనం? కంపేరింగ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ కోషెంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు రెండు మనం ఏం చేయాలంటే టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ కోషెంట్ కంపేర్ చేయాలి. అర్థమైందమ్మా? అంటే ఫర్ ఎన్ ఈక్వల్ టు ఎం కాబట్టి ఎస్ పవర్ ఎన్ రాయొచ్చు ఇక్కడ ఎం బదులు. అప్పుడు ఇది ఏమవుతుంది? టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ అవుతుంది. ఇక్కడ కూడా ఏముంది? టీ పవర్ ఎన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్. ఓన్లీ మనం కోషెంట్ కంపేర్ చేస్తున్నాం. సో దీని కోషెంట్ ఎంత? 2 పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. ఇక్కడ కోషెంట్ ఏమవుతుందంటే ఎం బదులు ఎన్ రాసి కోషెంట్ రాయాలి. చూడండి ఎలా రాస్తున్నాను. సో ఈ సమ్మేషన్ రాయకలేదు ఇంకా, ఎందుకంటే మనం ఓన్లీ ఒక టర్మ్ కోషెంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎం బదులు ఎన్ రాసేయాలి. ఎన్ ఈక్వల్ టు ఎం కదా, హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ ఎం బదులు ఎన్ రాసేయాలి. ఎన్ ఫ్యాక్టోరియల్ ఇజ్ ఈక్వల్స్ టు ఓన్లీ కోషెంట్ కంపేర్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ కాబట్టి డిఎక్స్ రాసుకోవాలి. ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఓన్లీ కోషెంట్. సో ఏమొస్తుందమ్మా? రూట్ పై ఇంటూ
2 power n by n ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఓన్లీ t power n ఇంటూ s power n ఒకే టర్మ్ యొక్క క్వశ్చన్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e power minus x square into hn of x into m బదులు n రాసేయాలి. hn of x by n ఫ్యాక్టోరియల్ into n ఫ్యాక్టోరియల్ dx equal to root pi into 2 power n by n ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టెప్లో ఈ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి ఈ రెండు బయట తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ into integral minus infinity to infinity e power minus x square into hn of x into hn of x whole square dx is equals to root pi into 2 power n by n factorial. ఇప్పుడు ఈ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అనేది తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుందంటే ఒక n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e power minus x square into hn of x whole square dx is equals to ఇక్కడ ఒక n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందమ్మా 2 power n into n ఫ్యాక్టోరియల్ into root pi. సో మనం అదే ప్రూవ్ చేయాలి. సో ఫర్ n is equals to m ఆన్సర్ మనకి ఏం రావాలి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e power minus x square into hn of x whole square dx equal to ఆన్సర్ ఏం రావాలి 2 power n into n factorial into root 5. అది మనం ప్రూవ్ చేయాలి. ఫర్ n నాట్ ఈక్వల్ టు m 0 వచ్చింది కేస్ 1లో. కేస్ 2లో ఫర్ n is equals to m ఆన్సర్ ఏమొచ్చింది 2 power m into n factorial into root 5. ఇది మనం రిజల్ట్ మనం ముందు కూడా ప్రూవ్ చేస్తాం. అర్థమైందా? సో ఇది ప్రూఫ్. ఇంకా చిన్న మొక్క ఉంది ఇక్కడ దాకా రాసుకోండి. నెక్స్ట్ అది చెప్తాను. సో ఇది ప్రూఫ్. అర్థమైందా? సో ఇప్పుడు బై క్రోనానికల్ డెల్టా ఇంకోటి కూడా ఉంది కదా దాంట్లో కంటిన్యూషన్. అక్కడ చూడండి వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e power minus x square into hn of x into hm of x అని ఇచ్చారు వాళ్ళు. కానీ n ఈక్వల్ టు m కాబట్టి మనం రాసేసుకోవచ్చు. ఓకేనా? అసలు ఇది ఇక్కడ చాలు. కానీ వాళ్ళు డెల్టా m అని కూడా ఇచ్చారు కదా ఆన్సర్లో. డెల్టా m ఇంటూ n ఇంకోలా కూడా అడగచ్చు. సో దీన్ని కంటిన్యూషన్ చేయాలి మనం. అక్కడ దాకా చేస్తే ఇంక ఎలా ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా? అసలుకైతే ఇక్కడతోటి హెన్స్ ప్రూవ్డ్ అని ఆపేయచ్చు లెక్క. హెన్స్ ప్రూవ్డ్. కానీ వాళ్ళు ఒకవేళ 3 రకాలుగా అడుగుతారని చెప్పాను కదా, ఇది 3వ రకం డెల్టా mn. అది కూడా చెప్పేస్తాను చూడండి. సో బై క్రోనానికల్ డెల్టా సో డెఫినేషన్ ఏం చెప్పచ్చు అంటే డెల్టా mn ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకున్నాం అంటే 0 తీసుకుందాం. ఎప్పుడంటే m ఈజ్ ఈక్వల్స్ టు nకి m నాట్ ఈక్వల్ టు nకి 0 అని తీసుకుందాం. 1 తీసుకున్నాం ఎప్పుడంటే m ఈక్వల్ టు nకి. అప్పుడు మొత్తం రిజల్ట్ ఏమని రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e power minus x square into hn of x into hm of x dx is equals to 2 power n into n factorial into root pi into delta mn. ఇది మొత్తాన్ని ప్రూఫ్. ఇక్కడ చూడండి ఫర్ m నాట్ ఈక్వల్ టు n తీసుకున్నారు అనుకోండి, m వాల్యూ సమానం కాదనుకోండి, అప్పుడు డెల్టా m వాల్యూ ఏమని చెప్పాను 0 కదా, అప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0. సో వస్తుంది కేసు 1. సో డెల్టా mn m నాట్ ఈక్వల్ టు n తీసుకున్నప్పుడు డెల్టా mn వాల్యూ 0, అప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0. సో ఫర్ n నాట్ ఈక్వల్ టు m దీని వాల్యూ 0. అదే కదా మనం ప్రూవ్ చేస్తాం. అలాగే డెల్టా m ఈక్వల్ టు nకి దీని వాల్యూ 1. సో 2 power n into n factorial to root pi into 1. సో ఈ ఆన్సర్ వస్తుంది. అలా మనం జనరల్గా రాయొచ్చు. హెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా 99% 10 మార్కులకి ఇస్తారు. బాగా ప్రాక్టీస్ చేయాలి. 2-3 సార్లు చూడండి అర్థమైపోతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.